UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అదేలేండి అవకాశం అవకాశాన్ని అవకాశం వాడుకోవచ్చు. ఉంది. బట్ ఇందులో వాళ్ళు జానీ గాని ఆవిడ వైఫ్ ఇద్దరు కూడా సడన్ గా మాయమైపోవడం అనేది ఎక్కువ అనుమానాలకి సాధారణ అదే మీడియా వాళ్ళు ఎందుకు పారిపోయారని కూడా నాకు అర్థం కావట్లా. మేబీ కొంచెం వాళ్ళు ఫోన్ చేస్తే తట్టుకోలేక ఏదో నెగిటివ్గా అనుకొని పారిపోయారు అంటే ఏదో ఉంటది. ఇప్పుడు పోలీసులు కేసులు ఇంకా పెద్దదవుతుంది కదా, రచ్చని వెళ్ళిపోయారో తెలియదు. ఏదున్నా వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. వాళ్ళు డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడితే చిన్న విషయం తేల్చేయండి. నిజమైతే ఓకే, కాకపోతే అనుభవించండి, శిక్ష తప్పలేదు. అవునండి, అది తేల్చేస్తే అయిపోతుందండి. దాన్ని మధ్యలో పెట్టేసి వెళ్ళిన దానివల్ల ఇప్పుడు మీరు నేను అందరూ ఆ టాపికే మాట్లాడుకుంటారు. ఎవరికి ఏది తెలియదు, ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు వచ్చి చెప్పి మాట్లాడితే గానీ ఇప్పుడు ఇంత మ్యాటర్ ని పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలకి ఇప్పుడు బలం చేకూరుతుంది తప్పితే ఇప్పుడు రేపు జానీ వచ్చి ఏం చెప్పినా కూడా అంత సంజయశీలాగా ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ మొన్న వెళ్ళకుండా ఉండి ఇక్కడే ఉంటే వేరేలా ఉండేది. అవునండి, వేరేలా ఉండేది. ఇప్పుడు పైగా ఇప్పుడు జనసేనకి తను అనుబంధ వ్యక్తి, అందులో ప్రచారానికి కూడా చాలా విస్తృతంగా వెళ్ళొచ్చాడు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు కూడా అతన్ని సస్పెండ్ చేయడానికి, కార్యక్రమాలకి దూరంగా ఉండమని నిర్ణయం తీసుకుని వాళ్ళు ఇది కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మీ నోటీస్ కి వచ్చిందో లేదో నాకు తెలియదు. మరి తెలిసింది నాకు. నేను అంటే మా డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, అది విన్నాను. నేను అదే చెప్తున్నాను. అంటే తన పార్టీ గురించి దీని గురించి దాని నాకు అంత సంబంధం లేదు, తెలియదు మనకి ఆ విషయాలంతా. జనరల్ గా తెలుసుకున్న విషయం వరకు నాకేంటంటే వీళ్ళిద్దరు కూర్చొని సాల్వ్ చేస్తే ఎవరు చెప్పక్కర్లా. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు క్లారిటీ ఇవ్వక్కర్లే, వాళ్ళే కూర్చొని తేల్చేసుకోవచ్చు. వచ్చి నేనేం చేశాను చెప్పచ్చు. ఎందుకు భయపడి పారిపోయారు అన్నది కొంచెం మీరు అన్నట్టు ఆ నెగిటివ్ చూపిస్తా ఉంటాయి జనాలకి కదండి. ఇప్పుడు మీడియా నన్ను ఉపయోగం లేదు కదండి. మీడియా కాదు మీడియా కూడా నేను చెప్తానంటే పెద్ద చేస్తుంది అంటున్నా నేను చెప్పడం. వాళ్ళు తప్పు అటువైపే తోసేసి మొత్తం పెద్ద చేస్తే అది ఇంకా ఆ భయానికి కూడా వాళ్ళు రాకపోవచ్చు. మీడియా దాని మామూలుగా వదలదు కదా, వచ్చితే ఇంకా అబ్బాయినే ఫోకస్ చేస్తారని భయంతో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు, తమిళ్లో కూడా నోటాడు. ఇప్పుడే నేను చూసా, మా అయ్యోనే నుంచి ఒక లిస్టు అబ్బాయి ఫోటో అంతా పెట్టి పంపించారు. చూడండి, ఇప్పుడు అంత ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో భయం కూడా ఉండొచ్చు. పారిపోయిన దానికి తప్పు ఉండొచ్చో భయం ఉండొచ్చో నాకు తెలియదు. సో ఏదున్నా క్లారిటీ తీసుకొని వెళ్ళి ఉండొచ్చు కదా. ఇప్పుడు శిక్షించబడినా కూడా 10 మంది జాలి పడతారు నీ మీద. ఎందుకంటే ఇండస్ట్రీలో రకరకాల మనుషులు ఉంటారు. దొరికితే దొంగ మీరు అన్నారు కదా, అట్లా ఉంటారు, రకరకాలు ఉంటారు. ఆ విధంగా కూడా కొంత ఆలోచిస్తారు. మీరెందుకు ఇప్పుడు మీరే ఇంత సీనియర్ టెక్నీషియన్ అయ్యండి ఇండస్ట్రీలో, మీరు ఒక పాజిటివ్ యాంగిల్లో మాట్లాడుతున్నారు జానీ గురించి అని చెప్పి. మరి అలాగ ఆలోచించే వాళ్ళు ఉంటారా, లేకపోతే రేపు ఏం తేలుతుంది అన్నది అయితే ఇప్పుడైతే అయోమయం. నా పర్సనల్ గా నేనేంటంటే అండి, ఈ న్యూస్లు వాటికని పక్కన పెడితే కాస్త క్లారిటీ వచ్చేంత వరకు నేను ఏది నమ్మను. నా మైండ్ సెట్ అది ఫస్ట్ నుంచి. మరి మీరు కనీసం జానీ మాస్టర్తో మాట్లాడడానికి కానీ, లేకపోతే అంటే పెద్దవాళ్ళుగా సీనియర్స్ గా అలాంటి ప్రయత్నం ఏం చేయలేదండి? లేదండి, లేదు. నేను వాళ్ళ వైఫ్ కు ట్రై చేశాను, ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా వదిలేశాను, మనకు తెలియదు కదా ఇంకా వాళ్ళు ఎందుకు అని. తర్వాత కనుక్కున్నాను, అంటే లేరు, వాళ్ళు వేరే ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు అనేసి అన్నారు. నాకు తెలియదు యాక్చువల్గా ఏం జరిగింది అని కనుక్కుందామని. అదే కదా, మీరు సీనియర్ పర్సన్స్ ఇండస్ట్రీలో ఎవరైనా అడగచ్చు, లేకపోతే మీ ప్రమేయం అవసరం రావచ్చు రేపు, ఏది మంచి చెడు తెలుసుకుంటే. ఓకే, ఇదొక ట్రిప్ అయితే మీరు డైరెక్షన్ చేశారు ఒక సినిమా ఒరియాలో తెలుగులో మీరు ఒకటి చేశారు కదా, ఏమైందండి అది రిలీజ్ అనుకుంటున్నానండి, మేబీ చేస్తాను నెక్స్ట్ మంత్, ఏదో ప్లాన్ చేస్తారు ఏదో ఒకటి చేయడం. ఆ సినిమాతో మీరు బాగా దెబ్బతినేశారని. దెబ్బతినడం అంటే ఏం లేదు కానీ మైనస్ ఏంటంటే కరోనా టైము 2 years లాక్ అయిపోయా. రిలీజు మార్చి 20th పెడితే 26th పెడితే 20th నుంచి కరోనా అనౌన్స్ చేశారు 2020. అవును. సో అప్పుడు సెన్సార్ చేసి అన్ని రిలీజ్ చేశాను సాంగ్స్ అన్ని. అక్కడ నాకు దెబ్బ పడింది. 2 years నుంచి అది లాక్ అయిపోయింది సినిమా. మళ్ళా వచ్చేటప్పటికి మనకి 2 ఏళ్ల సినిమా 3 ఏళ్ల సినిమా అన్నది ఒక నెగిటివ్ పడిపోయింది. అవును. దాంతో రిలీజ్ చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు, అది పక్కన పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా ఏమైనా డైరెక్షన్ చేయబోతున్నారా? చేస్తాను, సినిమా చేశాను, హిందీ సినిమా. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హిందీ చేశారండి? హిందీ చేశాను. ఇంకే లాంగ్వేజెస్ లో చేయబోతున్నారు?
తెలుగు తమిళ్ చేశాను. నాదిర్దిన రిలీజ్ చేశాను. ఓకే. 22లో రిలీజ్ చేశాను. 22 హ్మ్. బిఫోర్ లాస్ట్ ఇయర్. హ్మ్. ఇప్పుడు ఇంకో సినిమా కమిట్ అయ్యింది. అసలు మీకు ఈ డైరెక్షన్ అన్న ఆలోచన ఎలా వచ్చిందండి? డాన్స్ డైరెక్టర్ అంటే ఆఫ్ కోర్స్ నాట్ దట్ మీరు ఏదో తెలియని ప్రపంచంలో చేసిన పని కాదనుకోండి. బట్ అంటే నాకు మాక్సిమం అండి ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్‌తో ట్రావెల్స్. అంటే నేను సింగిల్ కార్డ్ చేసేటప్పుడు ఏడుపు సాంగ్‌లు ఉంటాయి. దాంట్లో రకరకాలు ఉంటాయి. ఈ ఐటెమ్ సాంగ్‌లు, ఏడుపు సాంగ్‌లు, డ్యూయెట్ సాంగ్‌లు, మాంటేజ్ సిట్యుయేషన్ సాంగ్స్ సాంగ్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అవును. సో, అవన్నీ ఏంటంటే కథలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటాం కాబట్టి జనరల్‌గా ఆ సెన్స్ వచ్చేస్తది. హ్మ్. ఒక మాంటేజ్ సాంగ్ చేయాలంటే డైరెక్టర్ లాగే ఒక 20 కథల్ని క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేయడమే మాంటేజ్ అంటే. మాంటేజ్ అంటే. అవును. సో, ఇవన్నీ చేస్తున్నప్పుడు తెలియకుండానే మనకి డైరెక్ట్ చేయమని ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ చూపిస్తారు గదా! మీరు చేస్తే బావుంటదక్క అని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో. అట్లా చిన్న ఇంట్రెస్ట్ కలిగి స్టార్ట్ చేశానన్నమాట. హుహుహు. అంటే ఇంక మీరు డైరెక్షన్ కెరీర్ కంటిన్యూ చేస్తారండి? అంటే మీరు కథలు చెప్తుంటారా? ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? లేదు. నేను యాక్చువల్‌గా ఎవరన్నా ఇస్తుంటాను గూడా. కథలు ఇచ్చాను గూడా చాలా మంది డైరెక్టర్‌లకి. అవునా? ఇచ్చాను. అవి సక్సెస్‌లు గూడా అయ్యాయి. పేర్లొద్దు. ఎందుకంటే సక్సెస్ అయ్యాక దాని గురించి మాట్లాడకూడదు మనం. మంచి మంచి కథలు నాకు తోచిన పాయింట్స్ ఉంటే కూడా చెప్తుంటాను. హ్మ్. సో, డిస్కషన్ గూడా జరుగుతా ఉంటది నా దగ్గర నాతో పాటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గూడా. ఓకే. అలాగా నేను కొన్ని కథలు రెడీ చేసుకుంటే వాటిలో నాకు నచ్చిన కథ ఫస్ట్ చేయాలని ఒక కథ చేశానన్నమాట. హుహు. బావుందండి. మీ కెరీర్ ఎందుకంటే ఏదో డాన్స్ కొరియోగ్రఫీతో ఆగిపోకుండా కథలు, డైరెక్షను, మ్యూజిక్ కూడా ఏమైనా చేసే ఆలోచన ఉందా? మ్యూజిక్ లేదండి. లేదు. యాక్చువల్లీ నేను నాకు సబ్సిడీ ఓకేలే చిన్నప్పటి నుంచి. హ్మ్. ఎందుకు అటుపక్కెళ్ళాలని. అదే అంటున్నా. మీరు చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నానన్నారు గదా! భరతనాట్యం మెయిను. హ్మ్. సబ్సిడీ ఓకలు 2 నేర్పించారు మా ఇంట్లో. ఓకే. నాకు ఆ ఫోకస్ అనేది మా అబ్బాయికొచ్చింది. ఓహ్! ఫెంటాస్టిక్. ఇప్పుడు ఆ అబ్బాయి చేస్తున్నాడండి ఏదైనా? ఇప్పుడు సినిమా కమిట్ అయ్యున్నాడండి. ఓకే. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్‌గా కమిట్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ వాడి కెరియర్ చూడాలి ఎలా ఉంటది ఏంటనేసి. అదేలెండి. మీరు వదిలేసిన సబ్జెక్ట్ ఇప్పుడు తను పట్టుకుంటున్నాడన్నమాట. ఆ? అంతే మేబీ ఉండొచ్చు. నాలో ఏదో ఎక్కడో వదిలేసామని ఫీల్ అయ్యాను. అది ఆడు పట్టుకున్నాడు. అదేనండి. సో, వెరీ నైస్ స్వర్ణ గారు. ఆల్ ది థాంక్ యూ. వెరీ బెస్ట్. మీరు మంచి సినిమాలు డైరెక్టర్‌గా మంచి సినిమాలు చేయాలి. మీ అబ్బాయికి కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి ఛాన్సెస్ వచ్చాయి. థాంక్ యూ సార్. థాంక్ యూ. 100% మీడియా ఎప్పుడు మీతోనే ఉంటుందండి. మీకెప్పుడు ఏ రకమైన ఆహ్, సహాయం కావాల్సిన, థాంక్ యూ. సపోర్ట్ కావాల్సిన ఎందుకంటే థాంక్ యూ. మీరు చాలా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్, మోస్ట్ రెస్పెక్టబుల్ టెక్నీషియన్ ఇండస్ట్రీలో. నేను చూస్తూనే ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు ఇండస్ట్రీలో. ఆల్ ది వెరీ బెస్ట్ స్వర్ణ గారు. మా థాంక్ హిట్ యూ. టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అభినందనలు కూడా తెలియజేస్తున్నా. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో ఇది మచ్. మహిళా నృత్య దర్శకురాలి అనుభవాలు, అభిప్రాయాలు. ఇన్నాళ్ళు ఈ పరిశ్రమలో జరిగే ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలన్నిటికీ ఆవిడ తనదైన విశ్లేషణనిచ్చారు. అండ్ వి షుడ్ థాంక్ హర్ ఫర్ దట్. థాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.